అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పంచమి నక్షత్రం పూర్వాషాఢ కరణం కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు శనివారం జన్మరాశి ధనుష్ రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:29 నుండి 6:23 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:23 నుండి 7:18 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:35 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:41 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 17వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి, లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్దే మిన్నుకుండిపోయే దానిని ఎదురు చెప్పక లొంగిపోతారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యల్లో ఇరుక్కుపోతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఈ రోజు తల్లిదండ్రులు లేదా బంధువుల వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసిన ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లుగా భావించడం వల్ల విద్యార్థులకు ఈ రోజు నిస్తేజంగా ఉండవచ్చు. అధిక ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల వారు కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలి. వారిని ఒక మెరుగున టీమ్గా మార్చే ఆటగాళ్లు ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈ రోజు మంచి రోజు కావచ్చు. మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావుగా సాగవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్లడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు. శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది. ప్రేమనురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈ రోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాల్ని పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకోనివ్వకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది. వృషభరాశి వారికి శనివారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృషభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి నల్ల లేదా తెల్లని నువ్వుల విత్తనాలను మరియు ఏదైనా మత ప్రదేశంలో 7 రకాల ధాన్యాలు ఇవ్వండి. ఈ పరిహారం చేయడం ఆర్థిక జీవితాన్ని బలపరుస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.